ఈ మధ్యకాలంలో విమానాల్లో అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆకతాయిలు వేధింపులకు పాల్పడటం, మందుబాబులు హల్చల్ చేయడం, మరికొందరు అనవసరంగా గందరగోళ వాతావరణం సృష్టించడం వంటివి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఒక ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది. టాయిలెట్ కోసం వెళ్లిన అతగాడు లోపలే 100 నిమిషాల పాటు చిక్కుకోవాల్సి వచ్చింది. అతడు లోపల నుంచి గట్టిగట్టిగా కేకలు వేయడంతో విమానం సిబ్బందితో పాటు ఇతర ప్యాసింజర్లు సైతం బయట నుంచి డోర్ తెరిచేందుకు ప్రయత్నించారు. కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో అతడు టాయిలెట్లో దాదాపు 100 నిమిషాల పాటు ఉండాల్సి వచ్చింది. ఈ ఘటన మంగళవారం స్పైస్ జెట్ విమానంలో జరిగింది. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. దావోస్ సదస్సుకు వెళ్లిన అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ స్విట్జర్లాండ్లో చిక్కుకుపోయారు. ఆయన ప్రయాణించాల్సిన బోయింగ్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆక్సిజన్ లీకేజీ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అమెరికా వాయుసేన మరో విమానం పంపడంతో ఆయన దావోస్ నుంచి తిరుగు పయనమయ్యారని అధికారులు తెలిపారు. బోయింగ్ విమానాల్లో ఇలా వరుసగా తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు ప్రయాణికులను భయపెడుతున్నాయి. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో బోల్టులు లూజైన ఘటన కలవరపెట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ విమానాల్లో సంస్థ తనిఖీలు ప్రారంభించి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది. అంతలోనే ఇటీవలే కొన్ని వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న బోయింగ్ విమానం డోర్ ఊడి కింద పడింది. జపాన్లోని ఆల్ నిప్పన్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ విమానం కాక్పిట్ అద్దంపై పగుళ్లు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ ప్రయాణించాల్సిన విమానంలో ఆక్సిజన్ లీకేజీ సమస్య కలవరపెట్టింది.